సమ్మర్ వేడి తట్టుకోలేక చలువదనానికి ఎక్కువ మంది చేసుకునే పెసరకట్టుని మీరెలా చేస్తారు? నేనైతే ఇలా చేస్తాను. ముందుగా పెసరపప్పుని నీళ్లు పోసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగిన తర్వాత, ఒక టీ గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 2 విజిల్స్ రానివ్వాలి. సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచడానికి, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం, స్కిన్ హెల్తీగా ఉండడానికి ఇందులో నేను గంజి వేస్తున్నాను. సో, గంజి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక, స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న పప్పుని లైట్‌గా మ్యాష్ చేసి అందులో వేసి ఒక్క నిమిషం పాటు వేగనిచ్చి పసుపు, ఉప్పు వేసి కలిపిన తర్వాత గంజిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి. మీరు ఎంత పలచగా చేసుకుందాం అనుకుంటున్నారో అంత గంజి వేసుకున్నాక ఫైనల్‌గా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. గంజి వేయటం వల్ల మళ్ళీ పెసరకట్టు కాస్త చిక్కబడే అవకాశం ఉంటుంది. సో, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఒక 2, 3 పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అయిన పెసరకట్టు రెసిపీ రెడీ.